ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. నీ కూతురి గురించి నాకు తెలీదు. అయినా టీనేజ్లో ఉన్న ఆడపిల్ల కనపడట్లేదంటే అది తప్పిపోయినట్టు కాదు శివరాం. తప్పించుకొని తప్పుదారిలో ఎవరితోనో వెళ్ళినట్టు. నా కూతురు గురించి తప్పుగా మాట్లాడావంటే నాలుక కోసేస్తా. నీ కొడుకు అడ్డగాడిదిలా తిరుగుతున్నాడని అందరూ అలాగే ఉంటారని అనుకోకో. నా కూతురు గాని నీ దగ్గర ఉందని తెలియాలి. నిన్ను నీ రాజకీయ జీవితాన్ని సర్వనాశనం చేస్తాను. పాపం, కూతురు కనిపించట్లేదన్న పిచ్చిలో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నావని అర్థం చేసుకుంటానులే. వెళ్ళు, వెళ్ళి నీ అహంకారాన్ని, నీ పొగరుని మీ ఇంట్లో ఆడవాళ్ల ముందు ప్రదర్శించు, నా ముందు కాదు. సోడా బుడ్డిలా అమ్ముకునే నిన్ను ఎంపీ చేసిన ఈ వెధవలనాలి. రాకీ, వదిలే. కృష్ణతీర్థ మేడం, ఈ శివరాంని చూస్తుంటే జాలేస్తుంది. కూతురు కనిపించట్లేదన్న బాధలో బీపీ వచ్చి పడిపోతాడేమో. మళ్ళీ ఇతన్ని కూడా ఎవరో ఒకరు కిడ్నాప్ చేసి తీసుకెళ్తే ప్రమీలారాణి ఇంటికి వచ్చాక మిస్ అయ్యాడని మనల్నంటారు. అందుకే వెళ్ళి ఈ శివరాంని తనింటి దగ్గర దింపిరండి. అలాగే మేడం. నా కూతురు ఐశ్వర్య దొరికే వరకు నేను ఇక్కడి నుంచి కదిలేదే లేదు. హే శివరాం,